ఆడాడ కొందరు ఉంటారు, ఎవరైనా ఏమన్నా అంటే నా వెనక పొంటి ఎవరున్నారో ఎరికేనా అని బెదిరిస్తారు. మేరే పీచే కోన్ హే మాలూం తెరకు, అమిత్ అంకుల్ మాలూం తెరకు, కంగనా ఆంటీ మాలూం తెరకు, వాళ్ళందరూ నా వెనుకున్నారని చెప్పుకుంటారు. ఓ సినిమాలో కూడా ఇట్లనే ఉంటది. కానీ అట్లా చెప్పినాక కూడా వాళ్ళను హీరో ఊరికిచ్చి కొడతాడు. అచ్చం వాసంటికి అదే అయ్యింది హైదరాబాద్ లా. అండలుంటే కొండలు దాటొచ్చనే శాస్త్రం గీ కార్వాన్ బీజేపీ లీడరు అమర్ సింగ్ అన్నకు చక్కగా సూట్ అవుతుంది కావచ్చు. ఏం చేసినా అడిగేటోళ్ళు ఉండదనుకున్నాడు. కానీ పోలీసులతోని ఎట్లుంటది కదా, అన్ని జాగల్లా వదినాను గాని వంకాయ తోటకాల మాత్రం అనొద్దన్నట్టే ఉంటది. అందుకే ఇగో ఇట్లా అయింది. వాణ్ణి దౌడ మీదకెళ్ళి ఒక్కటందుకుండు కదా. ఈయన పేరు అమర్ సింగ్. హైదరాబాదు కార్వాను కాడ ఓ హోటల్ ఉన్నది. రాత్రి పొద్దుపోయినాక కూడా నడుస్తా అంటే పోలీసు వాళ్ళు పోయి బంద్ పెట్టమని చెప్పిండ్రు. కానీ వాళ్ళ మాట వినలే. నా హోటల్నే మూసేయమంటవా అని ఉల్టా మాట్లాడినట. ఇదే టైంలో ఏసీపీ కిషన్ సార్ వచ్చినట అక్కడికి. అయినా కూడా ఎవ్వరి మాట వినలే అమరింగ్ అన్న. నా వెనక బండన్న ఉన్నాడు. మీ పోలీసు వాళ్ళు అందరూ ఆయన కిందనే ఉంటారు. మీ సంగతి చెప్తా బిడ్డ అని బెదిరించిందట. ఎంత చెప్పినా అట్లనే ఎగిరే వరకు పోలీసు వాళ్ళు ఊకుంటారా? బిడ్డ నువ్వు ఇట్లా మంచి మాట వినేటట్టు లేవని ఈడ్చి పెట్టి దౌడకెళ్ళి ఒక్కటేసిండు. దెబ్బకు దయ్యం దిగి దేవుడు కనిపించిండు కావచ్చు అమర్ సింగ్ అన్నకు. ఇంట్లో అసలు ముచ్చట ఏందంటే, మొన్న అసెంబ్లీ ఓట్లల్లా ఈయన బీజేపీ నుంచి ఎమ్మెల్యే అవటానికి నిలబడి ఓడిపోయిండు. కానీ చూడుండ్రి, ఇవాళ ఎచ్చులకు పోతే నడి రోడ్డు మీద గాలివాయే. ఇక ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడో పబ్లిక్ లా. గందుకే ఏడ పడితే ఆడ హుషారుతనం చూపియద్దు సారు, జరా ఓపిక పట్టుకోవాలి.